నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రమే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మేడారం సమ్మక్క సారక్కల మీద ప్రమాణం చేసి మాట తప్పిన ఏకైక ముఖ్యమంత్రి కూడా నువ్వు ఒక్కడివే. ఆ రోజు వరంగల్లో పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల వరకు రుణమాఫీ ప్రతి రైతుకి, రైతాంగానికి మొత్తానికి కూడా చేస్తా అని ములుగు రామప్ప శివుని సాక్షిగా, మేడారం సమ్మక్క సారక్క సాక్షిగా ప్రమాణం చేసి చెప్పినావు కదా. ఆగస్టు 15 పోయింది, ఈ సంవత్సరం ఆగస్టు 15 కూడా పోయింది. కానీ ఇప్పటి వరకు ఎంతమందికి మీరు రుణమాఫీ చేసారు? అందరికీ చేసిర్రా? ఏ ముఖం పెట్టుకొని మీరు మేడారం పోతున్నారని నేను ప్రశ్నిస్తున్నా. ఒక్కసారి ఆ రోజు మీరు మాట్లాడిన మాటలను మీకు మళ్ళొక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఒక్కసారి ఈ వీడియో వినండి. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా, రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైన నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. భూమి ఆకాశం, భూమి బద్దలైన, అటు ఉదయించే సూర్యుడు ఇటు ఉదయించిన, తుఫాన్లు వచ్చినా, ఏది ఏమైనా కూడా 2 లక్షల రుణమాఫీ రైతాంగానికి మొత్తానికి చేస్తానని ఆ రోజు సమ్మక్క సారక్క సాక్షిగా ప్రమాణం చేసినావు. భూమి బద్దలు కాలే, తుఫాన్లు రాలేదు, సూర్యుడు ఎటు ఉదయించాలనో అటే ఉదయిస్తున్నాడు, ఏ డిజాస్టర్ కూడా రాలేదు. మరి మీరు ఎందుకు రుణమాఫీ చేయలేదు 2 లక్షలు?